వ్యాపారంలో లాభాలు రావాలి, మరికొందరికి ఉపయోగపడాలి. ఇదే లక్ష్యంతో హోమ్ క్రాఫ్ట్ని ప్రారంభించారు. ఇరుకు గదులు, అపార్ట్మెంట్ సంస్కృతి పచ్చని మొక్కల పెంపకానికి దూరం చేస్తున్నాయి. అయినా వాటిపై ఉన్న ఆసక్తితో ఇంటి మిద్దెనే చిన్నపాటి పొలంగా మార్చుకోవాలనుకునేవారు కొందరు. బాల్కనీనే చిన్నపాటి పెరటి తోటగా చేయాలనుకునేవారు ఇంకొందరు. ఇలాంటి ఆలోచన మీకు ఉందా? అయితే మా హోమ్ క్రాఫ్ట్ బృందం మీ సమస్యకు పరిష్కారం చూపుతుందంటున్నారు దాన్ని ప్రారంభించిన మన్వితారెడ్డి, షర్మిల. ఇప్పుడు ఆ విషయాలేంటో వారి నోటి ద్వారానే తెలుసుకుందాం. పట్టణాలలో నివసించేవారు ఆసక్తితో ఇంటి మిద్దెనే చిన్నపాటి పొలంగా మార్చేసుకుంటున్నారు. ఇంకొంతమంది దాని మీద ఆసక్తి ఉన్నా ఎలా ప్రారంభించాలో తెలియక ఆలోచనలతోనే ఆగిపోతున్నారు. అలాంటి వాళ్ళందరికీ మా హోమ్ క్రాఫ్ట్ ప్రియనేస్తం. డాబా మీద, బాల్కనీల్లో మొక్కలు పెంచాలనుకుంటే దానికి కావలసిన అవసరాలన్నీ మేమే చూసుకుంటాం. నేరుగా స్లాబుపై మట్టి పోసి విత్తనాలు చల్లేస్తే లీకేజీ సమస్యలు వస్తాయి. అందుకే ఫ్రేముల్లాంటి నిర్మాణం, మట్టి బెడ్లను ఏర్పాటు చేస్తాం. దానిలో మొక్కలు పెంచుకునేందుకు విత్తనాలు, ఎరువు వాటన్నిటి కిట్ రూపంలో అందిస్తాం. అక్కడితో మా పని అయిపోదు. ఆ తర్వాత మొక్కలకు చీడపీడలు సోకకుండా వాటి నిర్వహణ చూసుకుంటాం. వాళ్ళు మొక్క ఫోటో పంపితే దానికి కారణం వివరించి పరిష్కారం చూపిస్తాం. ఇలానే కాదు, ఎంచుకున్న ప్యాకేజీని బట్టి నెలకు 2 సార్లు మా ఉద్యోగులు వెళ్ళి మొక్కల్ని పరీక్షిస్తూ ఉంటారు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే పరిష్కరిస్తారు కూడా. ఏడాది క్రితం జనవరి నెలలో హోమ్ క్రాఫ్ట్ని కేవలం 3 లక్షల పెట్టుబడితో ప్రారంభించాం. ఆచార్య జయశంకర్ యూనివర్సిటీలో మా సంస్థను ఇంక్యుబేషన్లో ఉంచాం. మా చదువులకు సంబంధం లేని వ్యాపారంలోకి అడుగుపెట్టాం కదా, అందుకే మొక్కల పెంపకంలో శిక్షణ తీసుకున్నాం. పట్టణంలో సాగు చేస్తున్న చాలామందిని కలిసి మెలకువలు తీసుకున్నాం. మొదట్లో మొక్కలను స్లాబ్ను అనుకొని కాకుండా కాస్త ఎత్తులో ఉంచేందుకు మెటల్ ఫ్రేమ్ను వాడేవాళ్ళం. కేవలం దానికోసమే 15,000 రూపాయలు ఖర్చు అయ్యేది. కానీ అంత ఖర్చు మొక్కల మీద పెట్టడానికి ముందుకొచ్చే వారి సంఖ్య తక్కువగానే ఉంటుంది. అందుకే క్రమంగా ప్రత్యామ్నాయంగా పీవీసీ నిర్మాణం వాడడం మొదలుపెట్టాం. ఎవరి అవసరాలకి తగ్గట్టుగా వారికి చాలా రకాల ప్యాకేజీలే అందుబాటులో ఉంచాము. ఉదాహరణకు 12 చదరపు అడుగుల వైశాల్యంలో బెడ్ ఏర్పాటు చేస్తే దాంట్లో ఏవైనా 4 రకాల విత్తనాలు, స్థలానికి సరిపోయే మట్టి, దాన్ని ఆరోగ్యంగా ఉంచే ఎరువులు అందిస్తాం. బాల్కనీల్లో పెంచుకునేందుకు వీలుగా వర్టికల్ ప్లాంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. మొక్కల్ని పెంచేందుకు బయోడిగ్రేడబుల్ బ్యాగులు ఉంచుతున్నాం. ఈ క్రమంలో మాకెదురైన సమస్య ఏంటి అంటే మట్టి పనిచేసేందుకు సిబ్బంది దొరక్కపోవడమే. అయితే మా ఆలోచన నచ్చి సేంద్రియ వ్యవసాయం చేసే సాయి మాకు తోడయ్యారు. దాంతో మట్టి, ఎరువు ఆయన వ్యవసాయం చేసే 20 ఎకరాల పొలం నుంచే తీసుకుంటున్నాం. ఇక సిబ్బంది అంటారా, వ్యవసాయ విద్యలో డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థుల్ని మా ఉద్యోగులుగా ఎంచుకున్నాం. ఉద్యోగదారులను సంపాదించుకోవడం అతిపెద్ద సవాల్. ఎక్కడ ఎక్స్పోలు, వర్క్షాపుల ద్వారా మా సేవల్ని వివరిస్తూ వారిని చేరుకున్నాం. ఎక్కడ ఈ ఎక్స్పోలు జరిగినా అక్కడికి హాజరయ్యి అందరికీ వివరించేవాళ్ళం. ప్రస్తుతం మా వినియోగదారుల సంఖ్య 400 మంది. ప్రస్తుతం కేవలం హైదరాబాద్లోనే మా సేవలు అందిస్తున్నా త్వరలోనే ఇతర ప్రాంతాలకు మా వ్యాపారాన్ని విస్తరిస్తాం. ఇప్పుడిప్పుడే ఇబ్బందులు దాటుకుని 25 లక్షల టర్నోవర్ చేరుకున్నాం అంటారు షర్మిల. చూసారుగా, ఇరుకు ఇల్లు, అపార్ట్మెంట్లలో మొక్కలు పెంచుకోవాలన్న ఆసక్తి కలిగిన వారికి, కూరగాయలు తామే పండించుకోవాలనుకునే వారికి ఎంతటి సహాయం చేస్తూనే ఆమె బిజినెస్ స్టార్ట్ చేశారు. మట్టి అందించడం దగ్గర నుంచి ఎరువులు వేయడం వరకు వాటిని పరీక్షించే బాధ్యత ఆమె తీసుకుంటారు. ఇంకేం, ఇంతటి అవకాశం ఉంటే ప్రతి ఒక్కరూ వారి ఇంటి పైన తప్పకుండా మొక్కలు పెంచుకోవచ్చు. వారికి ఇంటికి అవసరమైన కూరగాయలు వారే పండించుకుని సంతృప్తి పొందవచ్చు. ఇంత గొప్ప ఆలోచనతో వ్యాపారం ప్రారంభించి ముందుకు దూసుకుపోతున్న షర్మిలని నిజంగా అభినందించి తీరవలసిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మా ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను క్లిక్ చేయండి.